నేను ఒక వారం రోజుల క్రితం చేపలు పట్టేదానికి వీలుగా ఉండేలా ఆన్లైన్లో ఒక ఫిషింగ్ రాడ్ అయితే ఆర్డర్ చేశా. అయితే కొరియర్ ఇచ్చేవాళ్ళు ఈ రోజు పొద్దున్నే మనకు ఫోన్ చేసి ఆ ఫిషింగ్ రాడ్ మన ఇంటి దగ్గర ఇచ్చేసామని చెప్పారు. అసలుకి మనం ఆన్లైన్లో పెట్టిన ఫిషింగ్ రాడ్ కరెక్ట్ గా వచ్చిందో రాలేదో ఒకసారి ఇంటికి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్తూ ఉన్నా వెళ్లేదారిలో ఒక రోడ్డు పక్కన ఇలా ఒక పెద్ద ఆమె కొన్ని పండ్లు అమ్ముతూ కనిపించింది. నిజానికి ఈ రోజు నాయుడుపేటలో ఒక చిన్న పని ఉంటే చూసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నా మనం ఇంటికి వెళ్లే దారిలో ఒక టెంపుల్ దగ్గర ఎప్పుడు చాలా కోతులు కనిపిస్తూ ఉంటాయి. అందుకని వాటి కోసం ఈ పెద్దవాడి దగ్గర కొన్ని పండ్లు కొనుక్కొని ఆ ప్లేస్ దగ్గరకు వెళ్ళా. ఇక మనం తీసుకొచ్చిన ఈ పండ్లన్నీ ఈ ప్లేస్ లో వేస్తూనే ఉన్నాం. ఒకదాని తర్వాత ఒకటి ఈ కోతులన్నీ వచ్చి మనం వేసిన పండ్లన్నీ చాలా ప్రశాంతంగా తినేశాయి. అయితే మనం తీసుకొచ్చిన ఈ పండ్లన్నీ ఒక చెట్టు మీద ఉన్న కోతుల వరకే తిన్నాయి. కానీ రెండో చెట్టు మీద ఉన్న కోతులు మాత్రం వీటిని అలా చూస్తూ ఉంటే మనసుకు మాత్రం చాలా కష్టంగా అనిపించింది. అందుకని మనం ఇంటి దగ్గరికి కొన్ని పండ్లు సపరేట్ గా తీసుకెళ్దామని చెప్పి ఆ పెద్దవాడి దగ్గరే కొన్ని పండ్లు కొనుక్కున్నా. ఆ పండ్లు కూడా ఈ కోతులకే పెట్టేసి మెల్లిగా మన బైక్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టా. మావా, నిజానికి ఇలాంటి బయట ప్రాంతాలకు వచ్చినప్పుడు నా దగ్గర గానీ కొంచెం ఎక్కువగా డబ్బులుంటే మాత్రం ఇలాంటి పనులు చేస్తూ ఉంటా. ఎందుకంటే ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు నాకు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక అలా నడుచుకుంటూ మన బైక్ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉన్నా అదే టైంలో ఈ రోడ్డు పక్కనే ఒక చిన్న కాలువలో ఒక పెద్ద కొరమేన్ చేప కనిపించింది. నిజానికి కొరమేన్ చేపను చూడగానే అస్సలు నమ్మలేకపోయా. కానీ ఇంకో పక్క మాత్రం దొరికిందిరా జాక్పోట్ అనుకుని మెల్లిగా ఈ చిన్న కాలువలో దిగి ఆ కొరమేన్ చేపను పట్టుకున్నా. కానీ ఈ కొరమేన్ చేప పొద్దునెప్పుడో చనిపోయినట్టుంది. అయినా కూడా దీన్ని వదలబుద్ధి కాక ఒకసారి మనకు తెలిసిన విధంగా అన్ని వైపులా చూద్దామని చెప్పి ఈ కొరమేన్ చేపని గట్టుపైకి తీసుకొచ్చా. ఇక మనకు తెలిసిన విధంగా ఈ చేపని అన్ని వైపులా చూసా. అందులోనూ వీటి మొప్పల్లో బురద చెత్త ఎక్కువగా ఉండడం వల్ల ఈ చేప పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఇక మనం చేసేదేం లేక ఈ కొరమేన్ చేపని అక్కడే వదిలేసి మెల్లిగా ఇంటి దగ్గరకు వెళ్లి మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుని ఈ ఫిషింగ్ రాడ్ తీసుకుని ఓపెన్ చేయడం మొదలు పెట్టా. అసలుకి ఈ ఆన్లైన్ లో పెట్టిన ఫిషింగ్ రాడ్ ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డా. తీరా ఓపెన్ చేసిన తర్వాత అంతా మంచిగా ఉన్నట్టే అనిపించింది. ఇక ఫైనల్ గా రేపటి నుంచి ఫిషింగ్ రాడ్ తో చేపలు పట్టడం మొదలు పెడదాం. ఇక ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి మమ్మా.